శత్రువులు ఎక్కడున్నారో పసిగట్టి చంద్రగుప్తుడు బాణాలు వేశాడు. దాంతో చాణక్యుడు సభాష్ చంద్రగుప్త అన్నట్టుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇంకా ముందుకు సాగుతుండగా చాణక్యుడు ఏదో వాసన గమనించి గుర్రాల్ని అక్కడే ఆపమని అక్కడ చెట్లకి గుర్రాల్ని కట్టారు. వారితో తెచ్చిన సామాన్లని చేత్తో పట్టుకొని కాలినడకన ముందుకు సాగారు. అక్కడ ఒక ప్రదేశంలో ఒక బండరాయి వెనకాల దాక్కొని చాణక్యుడు తీసుకుని వచ్చిన ఒక మేక మడలో ఒక చిన్న సంచి లాంటిది కట్టి ఆ మేకని ఆ ప్రదేశం మధ్యలో ఉన్న ఒక చెట్టుకి తాడుతో కట్టి దాని కాలి మీద గట్టిగా గిల్లి ఒక బండ వెనకాలకు వచ్చి దాక్కున్నారు. ఆ నొప్పికి మేక గట్టిగా మే అని అరవడం మొదలుపెట్టింది. కొన్ని నిమిషాల తర్వాత అని ఒక పెద్ద గర్జన వినిపించింది. ఇంతలో చెట్ల మధ్యలో నుంచి మేక దగ్గరికి వేగంగా ఏదో వస్తుంది. అలా చెట్లలో నుంచి బయటకు వచ్చిన దాన్ని చూసి మరుగుజ్జులు వాళ్ళ పంచెల్ని తరిపేసుకున్నారు. ఎందుకంటే అది ఒక పెద్ద సింహం. ఆ సింహం నేరుగా వచ్చి మేక పీకని కొరికింది. మరుక్షణం ఒక పెద్ద విస్ఫోటనం జరిగి సింహం తల ముక్కలైంది. ఎందుకంటే మేక మెడలో కట్టింది చాణక్యుడు ముందుగా సిద్ధం చేసిన ఒక పేలుడు పదార్థం.